రాముడు భారతీయుల ఇష్టదైవం ఆదిపురుషుడు. ఇక అయోధ్య ఆయన జన్మస్థలమని శతాబ్దాలుగా మనం గౌరవంగా భావిస్తున్న స్థలం. కానీ మరోసారి ఆ ప్రాచీన నమ్మకాన్ని కదిలించేలా వ్యాఖ్యలు చేశారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ. రాముడు నేపాల్లో వాడే, అయోధ్య భారత్లో కాదు అని ఓలీ మరోసారి స్పష్టం చేశారు. వాల్మీకి రచించిన అసలైన రామాయణాన్ని ఆధారంగా తీసుకుంటే రాముడు నేపాల్లోని తోరీలో పుట్టాడని ఆయన వాదన. ఇది కొత్త మాట కాదు. 2020లోనూ ఇదే వాదన చేశారు ఓలీ. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన ప్రదేశం కూడా నేపాల్లోనే అని అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే కథ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వ్యాఖ్యలు నేపాల్లోని కొన్ని వర్గాల్లో సానుకూలత వచ్చినా భారతదేశంలో మాత్రం తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. పౌరాణిక పరంపరలను ప్రస్తుత రాజకీయ లబ్ధికి ఉపయోగించాలనుకునే ప్రదర్శనగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. వివాదం పెద్దదవుతున్న వేళ నేపాల్ విదేశాంగ శాఖ స్పందించింది. ఓలీ చేసిన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కాదని చెప్పింది. కానీ వివరణ వచ్చిన వివాదం మాత్రం చల్లారలేదు. భారత్ నేపాల్ మధ్య ఉన్న మతపరమైన సాంస్కృతిక అనుబంధాలకు ఇటువంటి ప్రకటనలు గండికొట్టే ప్రమాదం ఉంది. అయోధ్యను అత్యంత పవిత్రంగా భావించే భారతీయుల మనోభావాలను ఓలీ వ్యాఖ్యలు స్పష్టంగా క్షోభకు గురిచేశాయి. ఇలాంటి విషయాల్లో వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తీకరించడం సాధారణమే. కానీ దేశాల మధ్య సున్నితమైన సంబంధాల విషయంలో నాయకులు శాస్త్రీయ ఆధారాలు, చరిత్ర పట్ల గౌరవంతో వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. ఓలీ వ్యాఖ్యలు రాజకీయ లబ్ధికి ఉపయోగపడవచ్చేమో కానీ ప్రజల మనసుల మధ్య దూరాన్ని పెంచే ప్రమాదం తప్పదు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ ఆధ్యాత్మికతను రాజకీయంగా మారుస్తే మిగిలేది కేవలం అసహనమే.